వెల్కమ్ టు ఐజీ మీడియా. సో కాన్స్టిపేషన్ ఇష్యూ చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. సో చిన్నపిల్లలు అయితే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ సమస్య, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కాన్స్టిపేషన్ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. సో జనరల్గా కాన్స్టిపేషన్ సమస్య చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఎందుకు ఇంతలా ఈ సమస్య జనరల్గా ఎందుకు చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం? ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చిన్నపిల్లలకి ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, ఇప్పుడు బవెల్ మూమెంట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇన్ కేస్ వాలంటరీగా అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆ బవెల్ మూమెంట్ అట్లా ఫ్రీక్వెన్సీ అట్లా అనిపించినా కానీ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళకుండా, బికాజ్ ఇప్పుడు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో మొత్తం ఇంట్రెస్టెడ్ అయిపోయి ఇక్కడ తర్వాత వెళ్ళొచ్చి వాష్రూమ్కి అట్లా అనుకుని వాళ్ళు డీలే చేసి పోస్ట్పోన్ చేసి అట్లా చేయడం వల్ల అది స్టార్ట్ అవుతుంది ఇష్యూ అనేది. అట్లా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే డైట్ పరంగా కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు స్టమక్లో ప్రోబయోటిక్స్ అనేది, గుడ్ బ్యాక్టీరియా అనేది ప్రాపర్గా లేకపోయేసరికి డెఫినెట్గా కాన్స్టిపేషన్, బ్లోటింగ్, యాసిడిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట చిన్నపిల్లల్లో కూడా. అంటే చిన్నపిల్లలు ఫస్ట్ మెయిన్గా ఎందుకు వస్తుంది అట్లా కాదు అంటే, ఇప్పుడు వాళ్ళు ఫుడ్ కూడా సరిగ్గా తినరు కదా. ఈ జంక్ ఫుడ్ కానీ రిఫైన్డ్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తింటూ ఉంటారు. బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఎక్కువ వాళ్ళు ఇట్లాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. అన్నం, పప్పు, కూర, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ తినరు వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫైబర్ అనేది అందట్లేదు ప్రాపర్గా. ఫైబర్ అందకపోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ సమస్య అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం కూడా వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏమైనా ఇట్లా చిప్స్ ప్యాకెట్, ఇట్లా బయట తినే ఫుడ్ ఏదైనా ప్యాకేజ్డ్ స్నాక్స్ ఏమైనా అట్లా ఇవ్వకుండా ప్రాపర్గా మనం ఇంట్లో చేసిన ఫుడ్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ అట్లాంటివి ఏమైనా హెల్తీ స్నాక్స్ ఇచ్చి వాళ్ళకి మంచిగా తినిపిస్తే అప్పుడు ఈ సమస్యలు రాకుండా ఉంటాయి చిన్నపిల్లలకి. అంటే ఈ బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటి వాటిలో అసలు ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు. ప్రాసెస్డ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫైబర్ అనేది పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి హోల్ ఫుడ్స్, అన్రిఫైన్డ్ ఫుడ్ తింటేనే బెటర్. ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఓకే. జనరల్గా ఫైబర్ ఫుడ్స్ అంటే పిల్లలకి ఎలాంటివి ఇవ్వచ్చు? చిన్నపిల్లలకి ప్రోటీన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్కి కానీ, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, బాడీ డెవలప్మెంట్కి కానీ, ఆర్గన్స్ అన్ని డెవలప్మెంట్కి ప్రోటీన్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఇంపార్టెంట్. ఇవి రెండు కావాలంటే మనకి పప్పులో దొరుకుతుంది. ఇప్పుడు తీయ పప్పు అంటారా, చేసి ఇవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు జస్ట్ ఇట్లా శనగలు కానీ, లేకపోతే స్ప్రౌట్స్ కానీ బాయిల్ చేసేసి లెమన్, కొంచెం ఆనియన్స్ అట్లా ఏమైనా చేసి బాయిల్ చేసి వాళ్ళకి స్నాక్స్గా ఇవ్వచ్చు. హైస్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, మీకు ఫైబర్ కూడా వస్తుంది. ఇట్లాంటివి ఏమైనా మంచిగా ఇవ్వచ్చు. లేదంటే దాంట్లో కొంచెం జస్ట్ క్యారెట్, కీరా, బీట్రూట్ ఇవన్నీ కట్ చేసి అట్లా సలాడ్ చేసి ఇవ్వడం కానీ, ఏమైనా మంచిగా ఇట్లా ఫ్రూట్ సలాడ్ కానీ, ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడము, అట్లా ఫ్రెష్ హోల్ ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ అందుతుంది ఫుడ్ నుంచి. సో ఆ విధంగా మనం అది రెగ్యులర్గా చేస్తే కనుక ఈ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో అది ఫైబర్ ఏవైతే ఉంటుందో అవి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కొంచెం దాంట్లో. అది మనకి ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియాకి అది ఫుడ్ అనమాట. ప్రీబయోటిక్ అంటారు. ప్రీబయోటిక్స్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి గట్ హెల్త్ అంత బాగుంటుంది. ప్రోబయోటిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో పర్టికులర్గా మళ్ళీ ఇంకా ప్రోబయోటిక్ ఫుడ్స్ అని తీసుకోకుండా జనరల్గా వీటితోనే మనకు వచ్చేస్తుంది, మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. చిన్నపిల్లలే కాబట్టి మరీ అంత గట్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఈజీగా మేనేజ్ అయిపోతుంది. ఎస్. కొందరు పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు? పెద్దవాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు తినే ఫుడ్ కానీ ఏమైనా కానీ దానివల్ల ప్రోబయోటిక్స్ అన్ని పోతూ ఉంటాయి అన్నమాట. అట్లా అయినప్పుడు డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది వాళ్ళకి. ఎస్పెషలీ ఎట్లా అంటే వాళ్ళు ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళు, సరిగ్గా ప్రాపర్గా మీల్స్ తినని వాళ్ళు, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో సఫిషియెంట్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో డైట్ ఎలా ఉండాలి అయితే? డైట్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డెఫినెట్గా ఫైబర్ ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్, బయట ఫుడ్, మైదా, రిఫైన్డ్ ఫుడ్స్ ఇవన్నీ కట్ డౌన్ చేయాలి. ఇవన్నీ ఎంత ఎక్కువ తింటే మనకి అంత డైరెక్ట్గా గ్లూకోజ్ రావడం వల్ల, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ అది చూసుకోవాలి. రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కట్ చేయడం చూసుకోవాలి. అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకి ఫైబర్ ఉండదు దాంట్లో. అంటే అట్లా కొన్ని వాటిల్లో ఉంటుంది, కొన్ని వాటిల్లో ఉండదు. ఇప్పుడు మీరు ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ఇన్స్టెంట్ ఫుడ్ ఇట్లాంటివి చూసినట్టయితే దాంట్లో ఉండదు. ఫ్రూట్ జ్యూసెస్ ఇప్పుడు వాళ్ళు ఎన్రిచ్ చేసి యాడ్ చేస్తున్నారు ఫైబర్ కొన్ని బ్రాండ్స్ వాళ్ళు. కానీ ఎంత చేసినా కానీ మీకు హోల్ ఫ్రూట్లో వచ్చేంత ఫైబర్ దీంట్లో రాదు.
ఇప్పుడు ఎంత అది తిన్నా కానీ మనము ఈ బయట ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల మనకి గట్ హెల్త్ అంతా స్పాయిల్ అయిపోవడం వల్ల ఇష్యూస్ అని స్టార్ట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఈవెన్ లైఫ్ స్టైల్ బాగుండట్లేదు, స్ట్రెస్ కానీ, వాళ్ళు ప్రాపర్గా సర్కేడియన్ రిథమ్స్ మెయింటైన్ చేయకపోవడం కానీ, ప్రాపర్ ఇంటర్వెల్స్ టైం తినకపోవడం, ఫుడ్ తినకపోవడం టైంకి, ఇవన్నీ చేయడం వల్ల ఇష్యూస్ అని స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఎస్. ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా దీనికోసం? హోమ్ రెమెడీస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే మీరు గట్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి పెరుగు కానీ, బటర్ మిల్క్ కానీ ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేసుకొని, ఈవెన్ ప్రోబయోటిక్ డ్రింక్స్, ప్రోబయోటిక్ కప్స్ ఇవన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి, యోగర్ట్స్ ఇవన్నీ తీసుకొని కొంచెం ప్రోబయోటిక్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఫైబర్ ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా రికవర్ అవ్వచ్చు. ఓకే, పొట్టు పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తినుకుంటే సరిపోతుంది. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో దానివల్ల చాలా మందికి చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్గా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్ల ఎనిమియా ఇలాంటి కండిషన్ కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. సో గట్ హెల్త్ ఎవరికీ లేదు. సో దానికోసం రకరకాల సెంటర్స్ కూడా వచ్చాయి. సో న్యాచురల్ వేస్ ఉన్నాయి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మంచి మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా గట్ హెల్త్ గురించి ఏదైనా ఇబ్బంది ఉంది, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, ఫుడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.